అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతి జిల్లాలో దిస్ ఈజ్ 12th టైం ఓవరాల్గా మొబైల్ హంట్ అండ్ సిఐఆర్ అప్లికేషన్ ద్వారా మొబైల్స్ని 435 మొబైల్స్ని ఇటీవల రికవరీ చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా మొబైల్ యొక్క వినియోగదారులకు అప్పచెప్పడం జరుగుతుంది. దాదాపు 85 లక్షల విలువ చేసే ఈ మొబైల్స్ని ఈరోజు రికవరీ చూపించి వారందరికీ స్వాధీనపరచడం జరుగుతుంది. ఇప్పటి వరకు జిల్లాలో 12వ విడత ఇది. టోటల్గా 7.5 కోట్ల విలువ చేసే మొబైల్స్ని ఇప్పటివరకు మనం రికవరీ చేసి 4,500 మొబైల్స్ని ఇప్పటివరకు జిల్లాలో రికవరీ చేయడం జరిగింది. ఈ మొబైల్ హాంట్స్ తర్వాత వాట్సాప్ తర్వాత సిఐఆర్ పోర్టల్ ద్వారా సత్ఫలితాలని సైబర్ టీమ్ ఇన్స్పెక్టర్ వినోద్ అండ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వారి ఆధ్వర్యంలో జిల్లాలో మొబైల్ హంట్ అప్లికేషన్ ద్వారా సత్ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా తిరుపతి ఆధ్యాత్మిక నగరం, అనేక మంది భక్తులు వచ్చిపోవడం వల్ల చాలా మొబైల్స్ వాళ్ళు మిస్ అవ్వడం జరుగుతుంది లేదా దొంగిలించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా చాలా వరకు రికవరీ చేయగలుగుతున్నాం. మీడియా ద్వారా ఇంకా ఈ పోగొట్టుకున్న వారు ఇమ్మీడియట్గా సాధ్యమైనంత తొందరగా తగిన సమాచారాన్ని సిఐఆర్ మొబైల్ హంట్ అప్లికేషన్లో ప్రాపర్గా ఫిల్ చేస్తే తప్పకుండా వారి మొబైల్స్ని 100% వెతికి ఇప్పించే బాధ్యత సైబర్ టీం తిరుపతి పోలీస్ తీసుకుంటుంది. మీడియా ద్వారా అందరూ కూడా ఈ మొబైల్ హంట్ అండ్ సిఐఆర్ పోర్టల్ యొక్క వినియోగాన్ని, ఆ డీటెయిల్స్ని తెలుసుకోవాలని కోరుతున్నాను. అంతేకాకుండా ఈ దొంగిలించబడిన మొబైల్స్ని ఎక్కువగా ఇతర ప్రాంతాలకు కొన్నిసార్లు తీసుకెళ్తుంటారు. అదేవిధంగా ఇక్కడ లోకల్లో కూడా కొన్ని అమ్ముతుంటారు. ఈ షాప్స్ ఓనర్స్కి కూడా ఆల్రెడీ ఇంతకుముందు కూడా రీసెంట్గా ఒక కేసు తీసేయడం జరిగింది. ఈ మొబైల్స్ని అన్నెసరీ ఎవరో అపరిచిత వ్యక్తి వచ్చి అమ్మితే కొనడం, వారిని మళ్ళీ అమ్మడం కూడా చట్టరీత్యా నేరం. ఏదో రోజు ఖచ్చితంగా సిఐఆర్ పోర్టల్ ద్వారా ఆ మొబైల్ దొంగిలించబడిన మొబైల్ దొరికితే మళ్ళీ వారు కూడా ఆ నేరానికి బాధ్యులు అవుతారు. సో కాబట్టి అన్నెసరీ అపరిచిత వ్యక్తుల ద్వారా మొబైల్స్ కొనవద్దని ఈ షాప్స్ ఓనర్స్కి కూడా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మొబైల్ రికవరీ కానీ ఇవన్నీ కూడా సైబర్ టెక్నిక్స్తో భాగంగానే చేస్తున్నాం కాబట్టి మరొకసారి జిల్లా ప్రజలకి అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే సైబర్ నేరాలకు దూరంగా ఉండండి. మొబైల్ని వాడడంలో లేదా మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వాడడంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అన్నెసెసరీ లింక్స్ ఓపెన్ చేయడము, అదేవిధంగా ఓటీపీ షేర్ చేయడము, లేదా అత్యాశకెళ్ళి జాబ్ ఫ్రాడ్స్లో ఇన్వాల్వ్ అవ్వడము, లోన్ యాప్స్కి అట్రాక్ట్ అవ్వడము, ఇవన్నీ కూడా తెలుసుకొని దూరంగా ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు మీ పిల్లలు వాడే మొబైల్స్ మీద ఒక వాచ్ ఉంచి వాటిపై తగిన జాగ్రత్తలు తీసుకొని సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.